ఏంటంటే మా శివశక్తులకు కానీ జోగినీలకు కానీ మొన్న అయిన బలకంపేట ఎల్లమ్మ కళ్యాణంలో అవమానం జరిగిన ఇక్కడ చాలా మంది జోగినీలను బాగా కొట్టి లాఠీచార్జ్ చేశారు. పోతురాజులను కొట్టారు. పోలీసులే రథం ఊరేగింపు చేశారు. ఆ రథం ముందు ఒకప్పుడు కొబ్బరికాయ కొట్టి జోగాట ఆడి పక్కన జరిగిపోతే ఆ రథం తీసుకెళ్లేవాడు. ఇప్పుడు అక్కడ తమ్ముల బాజా లేదు, వాయిద్యాలు లేవు, ఏం లేదు, పోలీసు వాళ్ళే తీసుకెళ్తున్నారు. రైట్, మీరు అట్లాగే చేయండి. మమ్మల్ని కూడా ఆపేస్తున్నారు. మా ఒడిబియ్యం అమ్మవారి కళ్యాణంలో ఆ చీర అమ్మవారి ఒడిబి వేసి ఒకటి ఉండేది, అది కూడా లాగేసుకున్నారు. ఇప్పుడు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఎందుకు ఈ వివక్షత? గవర్నమెంట్ అఫీషియల్ గా ఇంత జరిగినాక కూడా ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకు ఏం కావాలి, లేకపోతే ఒక సమీక్ష నిర్వహించి ఒక మీటింగ్ పెట్టి, మీటింగ్లు చాలా పెట్టారు. ఇక మేము మీటింగ్లు ఇవన్నీ వేస్ట్. మేము ఒకటే నిర్ణయించుకున్నాం ఏంటంటే, ఈ సంవత్సరం అక్కడ జరిగిన అవమానానికి బలకంపేట కానీ మహాకాళి కానీ గోల్కొండలో కానీ బోనాలు మాతోనే, మీ అందరికీ తెలుసు కదా బోనం అంటేనే మేమందరం సామూహికంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి నిర్ణయం ప్రకారమే మేము ఈ సంవత్సరం మహంకాళి టెంపుల్కి బోనాలు తీసుకురావట్లేదు. ఎప్పుడైతే ప్రభుత్వం దిగొచ్చి మా విషయాలు, మా విన్నపాలు మన్నిస్తారో, మా నీడ్స్ ఏమున్నాయో, మా కోరికలు ఏమున్నాయో, మాకేం కావాలనుకుంటున్నామో అవి అడిగి మీరు తెలుసుకొని మీరు జాతర నిర్వర్తిస్తేనే మేము రాగలుగుతాము. శ్యామలకు ఒకదానికి గ్రీన్ కార్పెట్ వేసి మిగతా వాళ్ళని ఇబ్బంది పెడతానంటే నేను ఒప్పుకోను. చెప్పారు అట్లా కూడా. డీసీపీ గారు నన్ను కూర్చోబెట్టి మాట్లాడారు. మీకు ఒక లైన్ ఇస్తాము, మీకు ఒక స్పెషల్ ఇది ఇస్తాము, టైం ఇవ్వమన్నారు. టైం 1 to 3 అంటారు. టైం ఎందుకు ఇవ్వాలి? మేము టైం ఎట్లా కుదురుతుంది? మాకు టైం పాసిబుల్. వరంగల్ నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, వాళ్ళకి బస్సులు రావాలి, ట్రాఫిక్ లో ఇబ్బందులు పడతారు. 1 to 3 అనగానే అయిపోతుంది. ఇంకా మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఇచ్చిన టైం అయిపోయిందని చెప్పి మీరు మమ్మల్ని రానివ్వకపోతే ఎట్లా? మాకు కూడా టైం ఇవ్వండి. టైం ఏంటి టైం? మీరు విఐపీలకి, మంత్రులకి, మినిస్టర్లకి వాళ్ళందరికీ టైం కేటాయించండి. వాళ్ళని పొద్దున్న నుంచి 10:30, 11 లోపు వాళ్ళని వచ్చి మన డైరీకి వచ్చిన లైన్లో రమ్మనండి. తర్వాత మాకు టైం ఇచ్చి మాకు వివక్షత చూపించడం ఏంటి? మా బోనాల లైన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఇంకొకటి, మొన్న పోతురాజులని మా శివశక్తులను కొట్టినందుకు మేము దీని మీద చాలా మనస్తాపం చెంది ఈ ఇబ్బందులు ఇంకా మేము కొనసాగించలేము, మా వాళ్ళు శపిస్తున్నారు అని వీడియోలు చాలా ట్రోల్ అవుతున్నాయి. ఎందుకు చేస్తామండి? మాకు మీ మీద ఉన్న పర్సనల్ గ్రడ్జా ఇది కాకపోతే ఇంకొకటి అని అనుకుంటాము. మీరు బాగా చూడకపోతే బాగా చూసే వాళ్ళు ఎప్పుడు వస్తారో మమ్మల్ని తీసుకెళ్లి బోనం చేయిస్తారని వెయిట్ చేస్తాం. మేము ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మాకు ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మేము చాలా ఏళ్ళుగా చేస్తున్నాం, అన్ని తెలంగాణలో ఉన్న దేవాలయాలకి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయండి. ఆ ఐడి కార్డ్ సీనియర్లు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమని అనట్లేదు. లక్షలాది మంది ఉన్నారు. అలా అంటే ఎవరైతే కల్చర్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, ఎక్కడ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకు ఒక పాస్ ఇష్యూ చేయండి. ఒక గుడికి మేము భద్రాచలంలో మేము రాముల వారి కళ్యాణం చేస్తామని ఎలా అడగట్లేదండి. మాంకాలమ్మకు ఎల్లమ్మకి బోనం ఇస్తామని అడుగుతున్నాం. మా రైట్ ఇది. మాకు చేయనివ్వండి. మీరు ముఖ్యమంత్రి గారు, నా రిక్వెస్ట్, మేము గతంలో కొన్ని ఇబ్బందులు జరిగిన వాటికి వాస్తవమే, కానీ ఇప్పుడు ఇంకా బాగా చేస్తారు అని మేము చాలా వేగంగా ఎదురు చూసాం. కానీ ఎవ్వరు కూడా, కన్సర్న్ మినిస్టర్లు కూడా ఎప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి లోపల నన్ను పిలిచి మాట్లాడతారు, అయిపోతుంది. మీరు ఎందుకు అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లేదు? శివశక్తులకు ఒక క్యూ లైన్ పెడతాము, సీనియర్స్ కి ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు వేయరండి? గుళ్ళల్లో మమ్మల్ని కూడా మెంబర్స్ వేయండి, మా శివశక్తులను కూడా మెంబర్స్ ని చెయ్యండి. మాకు కూడా రైట్ ఉంది కదా, మేము సేవ చేస్తున్నాం కదా. సీతక్క గారు గతంలో అసెంబ్లీలో మాట్లాడారు. ఏమని? మోజామిజంలకు వీళ్ళకి ఇచ్చే వృద్ధి కానీ, అర్చకులకు ఇచ్చే వృద్ధి కానీ మా శివశక్తులకి, పోతనలకి ఇవ్వమని అడిగారు ఆవిడ. మీరు ఆ వీడియో చూసుకోండి. అసెంబ్లీలో మాట్లాడారు. పోతన కల్చర్ వచ్చాక ఎందుకు మర్చిపోతున్నారు? ఇది కల్చర్ని ముందేకి వచ్చాం అంటే ఇట్లా మీరు మాట్లాడే మాటలు మీకైతే తెలిసి ఉంటుంది కదా, మీరు దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదు? శివశక్తుల పెన్షన్ ఏమన్నారు? వృద్ధులకి ఇవ్వండి. 50 ఏళ్ల పైన పడిన శివశక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి. శివశక్తులకి గౌరవప్రదమైన జీవితం గడపాలని అనుకుంటారు. ఆ ఏరియాలో, ఏ ఎమ్మెల్యే ఏరియాలో ఏ గుడి ఉంటుందో ఆ గుడిలో నిధుల నుంచి సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి ఒక్క రోజు ఒక జాకెట్ బట్ట ఒక పుడక ఇవ్వండి మా శివశక్తులకి. గౌరవంగా ఒక షాల్ వేసి సత్కరించండి. వాళ్ళ బోనం వస్తున్నప్పుడు మీరు వెల్కమ్ చేయండి. మీరు మినిస్టర్లకు ఎట్లాగైతే చేస్తారో వాళ్ళకి వెల్కమ్ చేయండి.
పోతురాజులను కొడతారా అండి? ఇప్పటి వరకు ఎప్పుడైనా పోతురాజులను కొట్టే కల్చర్ ఉందా? మీరు పోతురాజుల్లో శివశక్తిలో కూడా మీరు అంటారు వాళ్ళలో కూడా కొంత మిస్బిహేవ్ చేస్తున్నారు అనేది ఉంది రైట్. కానీ మీరు అఫీషియల్ గా ఇలా చెయ్యొద్దు, ఒక కమిటీ ఉంది, మీరే ఏంటి కమిటీ, మీ ఇష్టం ఉన్న వాళ్ళని వేసుకోండి, మమ్మల్ని ఏమని అనట్లేదు. మీకు ఐడియా ఉన్న వాళ్ళతో పిలిపించిన వాళ్ళని ఒక కమిటీ వేయండి, కానీ అట్లీస్ట్ మా వాయిస్ వాళ్ళ వరకు వెళ్ళేలాగా చేయండి. మీ దగ్గర పెట్టుకోండి. మేము ఆడపడుచులం, మీరు బాగుండాలి, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అని కోరుకునే వాళ్ళం. మేము బోనాలు చేసినా, మేము బొట్లు సమర్పించినా మా పిల్లల జల్లలకు కాదండి, రాజు రాష్ట్రం బాగుండాలని చేసే విధానాన్ని మీరు ఒక దృష్టి పెట్టుకొని దీనికి ఒక స్పెషల్ కేటగిరీ కింద ఇది చేసి, సీఎం గారు గతంలో ట్రాన్స్జెండర్ కి కానీ జోగిని కానీ ఎమ్మెల్సీ ఇస్తానన్నారు కదా అయ్యా. చాలా మంది ఉన్నారు. చంద్రముఖి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతుంది, లైలా వరంగల్ లైలా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి వాళ్ళని తీసుకోండి అయ్యా. ఆంగ్లో ఇండియన్స్ వద్దు, ట్రాన్స్జెండర్స్ ఇస్తామన్నారు కదా, ఆలోచించండి. చదువుకున్న వాళ్ళు చాలా మంది. నేను అంటున్నాను కదా, మాకు ఏమీ అవసరం లేదు. మేము గుడికి వెళ్తా అంటే మాకు ఈ పర్సన్ ఉంది కదా, ఎక్కడో ఊరు వరంగల్ నుంచి వచ్చారు, అక్కడ వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళని పెట్టండి, మేము అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాం, మాకు ఇది కావాలి, మాకు ఈ గుడికి వెళ్ళాలి, మీరు వాళ్ళకి పాసులు ఇవ్వండి. విఐపి పాసులు అన్ని గుళ్ళల్లో ఎవరెవరికి ఇస్తారండి? ప్రోటోకాల్ ఉన్న వాళ్ళందరికీ విఐపి మేము కాదా? అట్లీస్ట్ మేము ఇచ్చే స్థాయికి మమ్మల్ని చెయ్యండి. మేము కూడా 10 మందిని గుడికి పంపిస్తే మా తరఫున మనుషులు, మా శివశక్తులు ఒక గుడికి పోతున్నామమ్మా, ఏడుపాయలు పోతున్నామమ్మా, కొంచెం చెప్పండి అమ్మా, అక్కడ దర్శనం కావాలని ఇదే అడుగుతారు, ఇంకేం అడగరు. దర్శనం చెప్పండి అమ్మా. మాకు ఆ హక్కు, ఆ రైట్ లేదు. ఓన్లీ జాతరలకు వెళ్ళి అక్కడ కలుపుకొని మెలిసి కల్చర్ని రిప్రజెంట్ చేసి రావడం మాత్రమే ఉంది. అందుకనే మా శివశక్తులు అందరూ కూడా బోనాల పండుగని ఈ సంవత్సరం మహంకాళి బోనాలని మేము బాయ్కౌట్ కాదు, మేము ఇళ్లలో చేసుకుంటాము, గుడికి చెయ్యము. మీరు ఎప్పుడైతే మాకు సమస్యను పరిష్కరిస్తారో, మాకు ఎప్పుడైతే ఇది కంప్లీట్ పరిష్కారం చేస్తారో, ఒక కమిటీ వేస్తారో, ఏం చేస్తారో మీరు చెయ్యండి. అది చేసిన తర్వాత మీరు చేస్తే అప్పుడు లాంఛనంగా మీరుండి చెయ్యండి అయ్యా. మీరుంటే మీ దగ్గర మా ఆట పాట ముందు ఉంటుంది. గవర్నమెంట్ మమ్మల్ని కలుపుకొని వెళ్ళండి, మా శివశక్తులను ముందు బోనాలు పెట్టి మీరు వెనకాల పట్టు వస్త్రాలు తీసుకొని రండి, ఎంత బాగుంటుంది. ఇంకొకటి బంగారు బోనం గురించి కూడా ఒక చరిత్ర చెప్పాలి నేను. బంగారు బోనం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా రిక్వెస్ట్ చేసి వేడుకుంటున్నాను. ఎందుకంటే ఆ బంగారు బోనం అమ్మవారి ముగ్గు పడకలు, అమ్మవారికి వచ్చిన నగదు, కమ్మలు, పుస్తెలు ఇవన్నిటితో కళల కోసం చేయించింది. ఇది కావాలంటే రికార్డుని తీసుకోండి. అది అందరికీ రైట్ ఉండదు. ఆ బంగారు బోనం ఎత్తుకోవడం వల్ల ఈ రోజు ఎంతమంది ఇబ్బందుల పాలయ్యారో మీ అందరికీ తెలుసు. అది వాళ్ళు కావాలని చేయలేకపోవచ్చు, కావాలని చేశారని పేర్లు కూడా ఎక్కట్లేదు, కావాలని చేయలేదు, కానీ బాగా చెయ్యాలి, జాతర బాగా చెయ్యాలని చేసి ఉంటారు పాపం, వాళ్ళని కూడా నేను విమర్శించాను. కానీ అది నజర్ బోనం లాగా, సదర్ బోనం లాగా అది ఎత్తుకునే రైతు ఒక జోగోళ్ళకి, లేకపోతే ఆ మాతన్నికో, ఆ రంగం చెప్పే ఆమెకో అది ఉంటది. మీరు పక్కన మీరు పర్సనల్ గా ఇంకో బంగారు బోనం చేయించండి కావాలంటే, మీ గవర్నమెంట్ నిధులు కేటాయించి చేయండి, కానీ అది అమ్మవారికి వచ్చిన బంగారాన్ని రంగరించి చేసిన బోనం కాబట్టి ఎవరు ఎత్తుకున్నా వాళ్ళకి అరిష్టం జరుగుతుంది. ఇది నా రిక్వెస్ట్. మీరు ఒకసారి దీని మీద దృష్టి పెట్టండి. మీరు మట్టి కుండలో తెచ్చిన అమ్మవారి ప్రసన్నం అవుతుంది. మీరు ప్రతి సీఎం వచ్చి ఇక్కడ బోనం సమర్పించే ఆనవాయితుంది. మీరు కూడా రండి, వచ్చి బోనం చేయండి. అందులో మాలాంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మీరు మంత్రి గారు, కొండ సురేఖ గారు, మీకు కూడా ఒక రిక్వెస్ట్ చెప్తున్నాను. మాకు అంత ఇష్యూ అయింది, నేను వచ్చి మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. మీరు కనీసం ఎలా ఉంది అని మీ సబార్డినేట్స్ ఎవరు తర్వాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా ఒక మాట మరి శ్యామల వచ్చింది కదా, ఏం జరిగింది, ఎట్లా ఉంది, బాగుందా అని అయినా కనుక్కోవాలి కదమ్మా. మీరు పాస్ అయినా ఇప్పించమని ఎండోమెంట్ వాళ్ళకి చెప్పాలి కదా. నేను అందుకే మొన్న నా పర్సనల్ గ్రడ్జ్ ఏమీ లేదు. ఎండోమెంట్ నిర్వహించే బోనాల కార్యక్రమం ఎండోమెంట్ వాళ్లే తీసుకొస్తారు కాబట్టి ఎండోమెంట్ వాళ్లే దీన్ని సమీక్షించి దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మా జోగినీలు కానీ శివశక్తులకు కానీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మీరు దగ్గరుండి చెయ్యండి. మా ఆట పాటతో మీరు వెనకాలండి, మాతో కలిసి రండి బోనానికి, అంత అంగరంగ వైభవంగా కలిసి చేద్దాం. ఎంత బాగుంటుంది, అమ్మవారు కూడా ఎంత ప్రసన్నం అవుతుంది. ఇంకొకటి మారుబోనం అనేది కూడా మహంకాళి జాతరకి చాలా సార్లు అమ్మవారు భవిష్యవాణిలో చెప్పిన దాన్ని
కొంత రాజకీయంగా పరంగా చూసి వీళ్ళు వాళ్ళ మీద వేసి వాళ్ళు వీళ్ళ మీద వేసి ఆ బోర్డు కూడా సరిగ్గా నిర్వర్తించట్లేదు. నా దగ్గర 16 సంవత్సరాల పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి. కంపేట్లో జరిగిన ఇష్యూకి నా వీడియోస్ వైరల్ చేసి నాకు కాల్స్ చేస్తున్నారు. మీకు బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారా, టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారా అని. నాకు వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఇవ్వలేదండి. మేము మా నాన్నమ్మ తరఫు నుంచి కొన్ని 20 ఏళ్ళ నుంచి ఆమె ప్రత్యేకత మాకు తెలుసు. అసలు ఈ గవర్నమెంట్ కి మలకంపేట ప్రత్యేకత తెలియదు. మాకు తెలుసు, మేము ఆమె పైన బతుకుతాము. మాకున్న ఒప్పిన వరకు మేము ఆమె కోసం బ్రతుకుతాము. అలాంటిది ఈసారి మమ్మల్ని పటాలు బోనాలు చేయలేదు. ప్రతి సంవత్సరం 100 బోనాలు ఎక్కే అమ్మవారు ఈ సంవత్సరం 20 బోనాలు కూడా అమ్మవారికి చెందలేదు. ప్లస్ ఇంకొకటి పటాలకు మమ్మల్ని రానివ్వలేదు. మేము కళ్యాణాలు చేసుకొని అమ్మవారి పుస్తలు వేసుకొని అమ్మవారితో బోనం వేసుకొని బ్రతకమండి. అలాంటిది మేము రథోత్సవం అమ్మవారి శోభయాత్ర లోకాన్ని లోకమాత బలకంపేట వెళ్ళాము. ప్రత్యేకత ప్రతి ఒక్కరికి మేము చెప్తాము. ప్రతి ఒక్క పబ్లిక్ కి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని మేము చెప్తాము. అలాంటి శోభయాత్రకి మేము వెళ్ళాము. వెళ్తే అక్కడ పోతరాజం గావట్టని కూడా కొట్టారు. మేమేం అడిగాము, డీజేలు డబ్బులు మాకు అవసరం లేదు సార్, అట్లీస్ట్ తమల బాజా 9:30కి తమల బాజా కూడా ఆఫ్ చేసి ఒక ఉదాహరణగా అమ్మవారి పల్లకి గుంజుకొస్తుంటే సార్ తమల బాజాన పెట్టండి అని మేము ఎదుర్కొంటే గుడి వాళ్ళు గుడి కమిటీ మెంబర్స్ అందరూ 5 నిమిషాల్లో తీసుకొస్తున్నా అన్న క్షణంలో లాఠీ చార్జ్ చేశారు మా పైన. మాకు ఎలాంటి దెబ్బలంటే ఇంతవరకు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు ఒక్కరు కొట్టలేదండి. నిన్న మొన్న మాకు ఇవ్వడానికి చేతకి కాలేదు. అయినా ఇవాళ ఎందుకు వచ్చాము, మా శివశక్తులు ఇవాళ నాకు జరిగింది, మా శివశక్తులు లేదు. శ్యామలదేవి గారు ఉన్నారు, వైష్ణవి గారు ఉన్నారు, నిశాక్రాంతి గారు, ఒక్క వీళ్ళు కాకుండా 100 మంది శివశక్తులు ఉన్నారు పూర్వకాలం నుండి. వాళ్ళని కూడా గ్రహించండి. మీరు ఒకరికి అట్లా చూడటం ఇట్లా చూడటం కాదు. ఇప్పుడు మీరు సీఎంకి ఒకలాగా చూస్తారు, పిఎంకి ఒకలాగా చూస్తారు, కానిస్టేబుల్కి ఒకలాగా చూస్తారు. మాకు కూడా అలాంటి రైట్స్ ఉంటాయి. మేము అమ్మవారి పైన మేము నక్సలైట్ల మమ్మల్ని లాఠీ చార్జ్ చేసేరా, మేము తీవ్రవాదుల మమ్మల్ని